ఇమ్మడి సతీష్ అంటే అందరికి తెలుసు, అనేక సహాయ సహకారాలు అందిస్తారు. ఎవరికి ఎలాంటి సహకారం కావాలన్నా ముందు ఉంటాడు. సో అలాంటి ఇమ్మడి సతీష్ మరి ఈరోజు జాతీయ అవార్డు కోరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ తోటి కలిసి ఉండటము, కలిసి తినడం, ఫ్రెండ్గా ఆయనకు అవార్డు రావడం చాలా సంతోషాన్ని వ్యక్తపరిచి ఈరోజు మరి ప్రెస్ క్లబ్లో అతనికి సన్మాన కార్యక్రమం జరిగేశారు. వారి గురించి 2 మాటలు. సో జానీ మాస్టర్ మీరు కొన్నాళ్ళు 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మొదట నేను చెప్తే మీకు పరిచయం ఎలా జరిగిందంట? యాక్చువల్లీ మా బ్రదర్, మా ఓన్ బ్రదర్, మా సంతాన్న కూడా మాస్టర్ వినయ్, ఆయన కొరియోగ్రాఫరే. మేమంతా ఒకటే రూమ్లో ఉండేది, ఇంద్రానగర్ రూమ్లో ఉండేది. మా వినయ్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ ఖాళీగా ఉండేది, వర్క్ లేకుండా. అప్పుడు ఇంకా డాన్సరే. సో మేమే రూమ్లో ఉండేది, మేమే వంట చేసుకునేది, మేమే వంట చేసుకొని మేమే రూమ్లో ఉండి మేమే తినేది, ఒకరి డ్రెస్ ఒకరు వేసుకునేది, అంతా కలిసి ఉండేది. తర్వాత నాకు ఇండస్ట్రీలో అంత పెద్దగా అనిపించలేదు. నేను వెళ్ళి పొలిటికల్గా సోషల్ కార్యక్రమాలు ఎక్కువ చేసేది. తర్వాత జానీ మాస్టర్ గారికి అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ జానీ మాస్టర్ గారు పైకి వెళ్ళారు. అది ఈ జానీ మాస్టర్ని కలవడం, మేము ఉండడం కారణం మొత్తం మా బ్రదర్ వినయ్, మా సంత అన్నగారు వినయ్ అనే సినిమా కొరియోగ్రాఫర్. అప్పటి నుండి వీళ్ళంతా కలిసి ఉండేది. నేను కూడా ట్రై చేశాను సినిమా డాన్సర్గా. సో నాకు పెద్దగా అనిపించలేదు. పొలిటికల్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. నేను పొలిటికల్గా తర్వాత సేవా కార్యక్రమాలు, అసోసియేషను, ఈ రూట్ వెళ్ళిపోయాను. ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది. సో నేనేమంటున్నానంటే ఆయన ఓ రోడ్డు మీ రూట్ అప్పటి నుంచి కూడా మీ యొక్క ఆయన పెద్దగైనాక మీరు మరీ దగ్గరికి అయ్యారు, లేకపోతే అప్పటి నుంచి కూడా మీ యొక్క ఫ్రెండ్షిప్? లేదు, ఎంత ఎదిగినా, నేను ఎంత స్థాయికి వెళ్ళినా, మాస్టర్ గారు జానీ గారు ఎంత స్థాయికి వెళ్ళినా కూడా నన్ను అప్పుడు ఎలా మేము ఉన్నామో అప్పటి నుండి కూడా ఇప్పటికి కూడా అలా రిసీవ్ చేసుకుంటాడు. అలాగే ఉండేది. ఆ సతీష్ అంటే జానీ అని అలాగనే ఉంటాం. కాకపోతే గౌరవంగా మాస్టర్ గారు అని నేను చెప్పడం, సతీష్ గారు అని చెప్పడం, ఆ గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి అంతే. మంచి క్వాలిటీ ఏంది ఆయనలో వచ్చిన మంచి క్వాలిటీ? ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో యువత ఫస్ట్ డ్రింక్ చేయడు. ఈ వేరే అలవాట్లు ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎదటోనికి ఏదైనా సమస్య బాధ ఉందంటే ఇతని దగ్గర లేకపోయినా కూడా ఎవరైనా అడిగైనా వాళ్ళకి సాయం చేస్తాడు. ఇది ఫస్ట్ ఆయన దగ్గర ఉన్నది. తినేటప్పుడు ఆయన దగ్గర వెళ్తే లేకపోయినా కూడా తీసి పెట్టాడు. అలాంటి గొప్ప వ్యక్తి జానీ మాస్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారితో పోల్చారు కదా, అంటే పవన్ కళ్యాణ్లో ఉన్న గుణాలే జానీ అన్నలో ఉన్నాయన్నారు కదా, పక్కానా వర్కౌటా? 100% ఆయన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ దగ్గర సిద్ధాంతాలు, భావాలు సేమ్. ఎదుటోళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, బాధ వచ్చినా ముందుండాలనే ఒక వైఖరి. ఇంకోటి ఎదుటోళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళు చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా కూడా మనం తక్కువ చేసి మాట్లాడద్దు. ఎవరికి ఏ అవసరం ప్రాబ్లం ఉన్నా కూడా సమాజానికి ఏదైనా చేయాలి, సాధించాలి అని డిఫరెంట్గా వేరే థింక్ చేసే పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో సేమ్ అలానే బావాలి. జానీ గారు కూడా ఫస్ట్ రూమ్లో ఉన్నప్పుడు కూడా మేమంతా ఒకలాగా ఉంటే అతను సపరేట్గా ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా వెళ్ళిపోవాలి, మనం సాధించాలి, మనం సక్సెస్ కావాలి, మనం ఇలా డిఫరెంట్గా ఆలోచన చేసి కొత్తదనంగా ఎలా ఉండాలి, ఈ సొసైటీకి దూరంగా ఉండి ఒంటరిగా ఎక్కువ ఉండడం, ఒకటి ఆలోచన చేయడం ఇలా ఉండేది జానీ గారు. అందుకే మేము ఎక్కువ ఆలోచన చేసేది. ఆ భావాలతోనే పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం, గౌరవం ఉండేది. మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానమే. నేను కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఒక 2-3 years ఉన్నాను. అతని భావాలు, సిద్ధాంతాలు ఇష్టం కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటాం. సో మీరు అన్నారు కదా భావాలు నచ్చారని. సో ఈ స్థాయికి వచ్చినప్పుడు, ఈ అవార్డు వచ్చినప్పుడు మీకు ఎవరు చెప్పారు ఫస్ట్? అప్పుడు ఏమనిపించింది? నాకు జానీ గారు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటాడు. రాగానే నాకు చెప్పాడు, సతీష్ నాకు నేషనల్ అవార్డు గ్రహీతకు సెలెక్ట్ అయ్యాను అన్నాడు. ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. మరేంటి ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా సరే చూద్దాం, ఏమైతే చూద్దాం అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నాకు కాంటాక్ట్లో ఉన్న కొంతమంది డాన్సర్లు వీళ్ళు కూడా నా ఫ్రెండ్ అని చెప్పేసి మేము ఎప్పటికీ ఉంటాం కాబట్టి మీ ఫ్రెండ్కి ఇట్లా అవార్డు వచ్చింది, చాలా హ్యాపీ అని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపించింది. చెప్పాగానే చాలా సంతోషం అనిపించింది. దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇప్పటి వరకైతే ఇంకా నాకు ఐడియా లేదు. నేను బిజీలో ఉన్నాను, సార్ కూడా బిజీలో ఉన్నాడు. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్కు తెలియకుండా ఉండదు, తెలిసే ఉంటుంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్కి ఏం చెప్తారు మీరు? జానీ మాస్టర్ గారికి ఈ సందర్భంగా మీ ఛానల్ తెలియదు ఏంటంటే ఇలాంటి అవార్డ్స్, ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి అవార్డులు తీసుకొని ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు మరియు తమిళ, చెన్నై మాస్టర్ ప్రజలకు చిత్రంలో ఎలాంటి అవకాశాలు ఇచ్చిండో, ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో, ఇంకా ఇలాంటి ఎన్నో మెట్లు ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. రైట్.